హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీ అనే ఈ సబ్జెక్ట్ జేఎన్టీయు అనంతపూర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ అనేది ఉంది. సో ఈ సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై మెకానిజం? మెకానిజం అంటే ఏమి? సో కైనమాటిక్ చైన్లో ఒక లింక్ అనేది ఫిక్స్డ్ అయితే దాన్ని మెకానిజం అంటాము. ఈ మెకానిజం అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి యూస్ చేస్తాము. అదే ఒక కైనమాటిక్ చైన్లో 4 లింక్స్ ఉంటే దాన్ని సింపుల్ మెకానిజం అంటాము. 4 కంటే ఎక్కువ ఉంటే దాన్ని కాంపౌండ్ మెకానిజం అంటాము. నెక్స్ట్, ఇన్వర్షన్స్ ఆఫ్ మెకానిజం అంటే ఇప్పుడు ఒక లింక్ ఫిక్స్ చేసినాం, దానికి బదులు వేరే లింక్ని ఫిక్స్ చేసినా, లేదా క్రాంక్ అనేది ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ వేరే లింక్గా క్రాంక్గా చేంజ్ చేసినా దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం అంటాము. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కైనమాటిక్ చైన్: 4 bar చైన్ ఆర్ quadratic cyclic చైన్. నెక్స్ట్, సింగిల్ స్లైడర్ క్రాంక్ చైన్ మెకానిజం, డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్. ఫస్ట్ 4 bar చైన్ మెకానిజం అంటే ఇది చూద్దాం. ఫస్ట్ 4 bar చైన్ మెకానిజంలో 4 లింక్స్ అనేవి ఉంటాయి. ఈ లింక్ ఏబి అనేది ఒక లింక్, నెక్స్ట్ బీసీ అనేది ఒక లింక్, నెక్స్ట్ సిడి అనేది ఒక లింక్, నెక్స్ట్ ఏడి అనేది ఒక లింక్. ఇలా కింద లైన్స్ గీసింది, ఇది ఫిక్స్డ్ అనమాట. సో ఏబి లింక్ 1 ఈజ్ ఫిక్స్డ్. సో దీన్ని ఫ్రేమ్ అని కూడా అంటాం. నెక్స్ట్, ఈ లింక్ 4 అంటే ఏడి, లింక్ 4 క్రాంక్ ఆర్ డ్రివెన్. నెక్స్ట్, ఈ లింక్ 2 బీసీ. సో లింక్ 2 ఇది ఫాలోయర్ ఆర్ లివర్. నెక్స్ట్, ఈ రెండు లింక్ని ఇది కనెక్ట్ చేస్తుంది, సో కనెక్టింగ్ రాడ్ ఇది. సో సిడి లింక్ 3 ఇది కనెక్టింగ్ రాడ్. సో ఈ ఏబి లింక్ని ఫిక్స్డ్, దీన్ని ఫ్రేమ్ అంటాం. నెక్స్ట్, ఈ బీసీ లింక్ ఫాలోయర్ ఆర్ లివర్ అంటాం. నెక్స్ట్, ఈ ఏడి లింక్ని క్రాంక్ ఆర్ డ్రివెన్ అంటాం. నెక్స్ట్, ఈ సిడి లింక్ని ఇవి రెండు కనెక్ట్ చేసిన, సో కనెక్టింగ్ రాడ్ అంటాం. సో ఫస్ట్ క్రాంక్ అనేది ఇట్లా ఫిక్స్డ్ సెంటర్తో రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రొటేట్ అయినప్పుడు ఈ సి లింక్ అనేది ఇట్లా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దీని యొక్క మెకానిజం అంటే రొటేటింగ్ మోషన్ ఆఫ్ క్రాంక్ ఇంటూ ఆసిలేటింగ్ మోషన్ ఆఫ్ ది లింక్. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 4 bar చైన్ ఇన్వర్షన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.